ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలుచుకునే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. శత్రువుల యుద్ధ తంత్రాలు, వెన్నుపోటు వ్యూహాలను ముందే కనిపెట్టడంలో మాస్టర్ మైండ్. ఈయన స్పాట్ పెడితే ఎనిమి ఎంతటి వాడైనా తోక ముడవలసిందే. అది అగ్రరాజ్యం అమెరికా అయినా సరే. తాజాగా బ్లూంబర్గ్ నివేదిక అలాంటి ఒక సంచలనాన్నే బయటపెట్టింది. ట్రేడ్ డీల్ విషయంలో మోడీ భారత్పై ట్రంప్ అండ్ కో హద్దు మీరి చేసిన విమర్శలకు అజిత్ దోవల్ తన స్టైల్లో ఇచ్చిన మాస్ వార్నింగ్ గురించి నివేదించింది. మార్కో రూబియో సమక్షంలోనే నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపింది. ఇంతకు నిత్యం దేశ భద్రతా వ్యూహాల్లోనే బిజీగా ఉండే దోవల్ దౌత్యపరంగా నిర్వహించిన మిషన్ ఏంటి? మార్కో రూబియోతో సమావేశంలో అసలేం జరిగింది? ఆ టాప్ సీక్రెట్ ఇప్పుడే ఎందుకు బయటకొచ్చింది? లెట్స్ వాచ్. భారత్ మోడీపై విమర్శలు, ట్రంప్ టీమ్ కు దోవల్ మాస్ వార్నింగ్, రూబియో సమక్షంలోనే నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. బిగ్ ట్రేడ్ డీల్ వేళ బ్లూంబెర్గ్ బయటపెట్టిన టాప్ సీక్రెట్స్ ఏంటి? భారత్ తో తనకు అనుకూలంగా ఉండే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ట్రంప్ అతడి కార్యవర్గం చేసిన రచ్చను 140 కోట్ల మంది భారతీయులు ఎన్నటికీ మర్చిపోరు. ట్రంప్ తానా అంటే అతడి బృందం తాందానా అంటూ భారత్ ప్రధాని మోడీపై నోటికొచ్చినట్టు విమర్శలు చేశారు. శాంతి వైపు మాత్రమే నిలిచే దేశాన్ని యుద్ధాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రష్యా చమురుకుంటూ యుద్ధాన్ని రెచ్చగొడుతున్న నాయకుడిగా మోడీపై ముద్ర వేసే ప్రయత్నం చేశారు. స్వయంగా ట్రంపే మన దేశాన్ని టారిఫ్ కింగ్ అని విమర్శించాడు. భారత్లోని ధనవంతుల కోసమే రష్యా క్రూడ్ కొనుగోళ్లు అని స్కాట్ బెసెంట్, ట్రేడ్ డీల్ ఆలస్యానికి మోడీనే కారణమని హోవర్డ్ లుట్నిక్ నోటికొచ్చింది పేలారు. ఇంకా వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ యుద్ధంగా అభివర్ణించారు. ఇది న్యూస్ ప్రెజెంటర్ సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది పుతిన్ యుద్ధం అని సరిదిద్దే ప్రయత్నం చేసినా కాదు, ఇది మోడీ యుద్ధమని నవారో రెచ్చిపోయాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు భారత్ ప్రధాన కారణం. రష్యా నుంచి రాయితీపై భారత్ ముడి చమురు కొనుగోలు చేయడంతో యుద్ధంలో పుతిన్ దూకుడుగా వ్యవహరించారు. ఇండియా అలా కొనుగోలు చేయకపోతే యుద్ధం ఇంతకాలం కొనసాగేది కాదు. ఇది మోడీ యుద్ధం. ఇప్పటికే మించిపోయిందేం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేయాలంటూ రెచ్చిపోయాడు. ఇదొక్కసారి కాదు, ఇప్పటి వరకు భారత్పై చాలా సందర్భాల్లో నవారో నరం లేని నాలుకతో నోటికొచ్చింది వాగాడు. చివరకు ఎంత దిగజారిపోయాడంటే భారత్లో కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా భారతీయుల ప్రయోజనాలను పణంగా పెట్టి కేవలం బ్రాహ్మణులు లాభపడుతున్నారంటూ దిగజారుడు ఆరోపణలు చేయడానికి వెనకాడలేదు. గత ఏడాది సెప్టెంబర్లో ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ నవారో పిచ్చి కూతలే ఇవి. ఇండియా దిగుమతులపై 50% సుంకాన్ని విధిస్తున్న అంశంపై మాట్లాడుతూ బ్రాహ్మణులు లాభపడుతున్నట్లు పేర్కొన్నాడు. భారత ప్రజలను వాడుకుని బ్రాహ్మణులు లాభపడుతున్నారని, దీన్ని ఆపాలని రెచ్చిపోయాడు. రష్యా డబ్బును మార్పిడి చేసే కేంద్రంగా భారత్ మారిపోయినట్లు ఆరోపించిన నవారో భారత్ అమెరికాకు పోటీగా వాణిజ్య అసమానతలు సృష్టిస్తుందని విమర్శించాడు. ఉదయం లేచింది మొదలు భారత్ను మోడీని విమర్శించుకుంటే ట్రంప్ అండ్ కోకు రోజు గడవదేమో అనేలా ఉండేవి పరిస్థితులు. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో ట్రంప్ టీం ఒక్కసారిగా సైలెంట్ అయింది. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ టెంపరీ కామెంట్లు మినహా అతడి బృందంలోని ఎవ్వరూ భారత్ మోడీపై నోరు పారేసుకునే సాహసం చేయలేదు. అప్పటి వరకు మోడీని యుద్ధోన్మాద నేతగా విమర్శించిన నోళ్లు సైలెంట్ అయిపోయాయి. ప్రపంచం ఈ మార్పును పెద్దగా పట్టించుకోలేదు. ఈ మార్పు వెనుక ఒక బలమైన శక్తి పనిచేసిందని తాజాగా బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది. ఆ పవర్ మరేదో కాదు, ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. 2025 సెప్టెంబర్ మొదటి వారంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య ఒక రహస్య సమావేశం జరిగింది. ఆ సమావేశమే ట్రంప్ టీం దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసిందని బ్లూంబర్గ్ తేల్చింది. ప్రధాని మోడీ పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ భేటీలోనే వాషింగ్టన్ కు క్రిస్టల్ క్లారిటీ ఇచ్చారు దోవల్. ఆ నివేదిక ప్రకారం అజిత్ దోవల్, మార్కో రూబియోల మధ్య సమావేశంలో భారత ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సహా పలువురు అధికారులు నోరు పారేసుకోవడం, సుంకాల విషయంలో పలుమార్లు బెదిరింపులకు పాల్పడడంపై దోవల్ స్పందించారు. ట్రంప్, ఆయన పరిపాలనాధికారుల బెదిరింపులకు భారత్ తలగ్గదని, వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నామని దోవల్ రూబియోతో చెప్పారు. భారత్ మోడీపై నోరు పారేసుకోవడం ఆపితేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిలోకి వస్తాయని దోవల్ స్పష్టం చేశారు. ఈ సమావేశం జరిగిన కొన్ని రోజులకే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. ముఖ్యంగా పీటర్ నవారో నోరు మూశాడు. ట్రంప్ టీం కామ్ డౌన్ అవడమే కాదు, ప్రధాని మోడీ పుట్టినరోజు నాడు స్వయంగా ట్రంపే కాల్ చేసి మాట్లాడాడు.
ప్రధానికి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఆ సమయంలో ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సమావేశం గురించి అమెరికా విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ ప్రైవేట్ చర్చల వివరాలను బయటకు వెల్లడించలేమన్నారు. అయితే భారత్ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా దూకుడుకు కళ్ళెం వేసింది మాత్రం ట్రంప్ పదవీ కాలం ముగిసే వరకు వేచి చూస్తామన్న దోవల్ మార్కు మాస్ వార్నింగే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి భారత్తో తనకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ టీం చాలా తీవ్రంగా ప్రయత్నించింది. అజిత్ దోవల్ ఎప్పుడైతే ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి ఆగే దమ్ముందని చెప్పారో వాషింగ్టన్ కు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. భారత్ని బెదిరించి తమ దారికి తెచ్చుకోలేమని డిసైడ్ అయిన ట్రంప్ సర్కార్ కామ్గా చర్చలు కొనసాగించింది. చివరికి బ్రిటన్, న్యూజిలాండ్, EU దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకోవడం చూసి అతి పెద్ద మార్కెట్ చేజారిపోతుందన్న భయంతో భారత్ బిగ్ డీల్ కు ముందుకొచ్చింది. ఇక్కడ అజిత్ దోవల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శత్రువులు భారత్ వైపు కన్నెత్తి చూస్తేనే వైల్డ్ గా రియాక్ట్ అయ్యే పవర్ఫుల్ పర్సన్ ఈయన. అందుకే 140 కోట్ల మంది భారతీయులు ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలుచుకుంటారు. అజిత్ దోవల్ ఒక్కసారి స్కెచ్ వేస్తే ఎవరైనా ఇండియా ముందు తల వంచాల్సిందే. ఉగ్రదాడులు, యుద్ధాలే కాదు, భారత్పై అనవసరంగా నోరు పారేసుకున్నా చూస్తూ ఊరుకునేది లేదని అమెరికాను హెచ్చరించడం ద్వారా తేల్చి చెప్పారాయన. వాస్తవానికి ఈ తరహా విమర్శలను జయశంకరే హ్యాండిల్ చేస్తారు. భారత్పై నోరు పారేసుకుంటే దౌత్యపరమైన చిక్కులు తప్పవని హెచ్చరిస్తుంటారు. అమెరికా విషయంలో మాత్రం దోవల్ రంగంలోకి దిగారు. ట్రంప్ దిగాకే డీల్ చేసుకుంటామంటూ వాషింగ్టన్ కి ఊహించని స్ట్రోక్ ఇచ్చారు. ట్రంప్ అనుకో తల పొగరు దించి భారత్ తో బిగ్ డీల్ కు సిద్ధపడేలా చేశారు. అందుకే దట్ ఈస్ దోవల్ అనేది.